మాయం సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. తెలంగాణలో విగ్రహ రాజకీయం ఎట్నుంచి ఎటుపోతోంది? రాజకీయ పార్టీలు స్వార్థ ప్రయోజనాల కోసం జాతి నేతల్ని అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నాయా? సచివాలయం ముందు రాజీవ్ విగ్రహ ఏర్పాటును ఎలా చూడాలి? తెలంగాణ తల్లి విగ్రహం పెడదాము అనుకున్నామంటున్న బీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాళ్ళు ఏం చేసినట్టు? ఇప్పుడే ఎందుకు వివాదం ముదిరింది? లెట్స్ వాచ్. తెలంగాణలో విగ్రహ రాజకీయం వేడెక్కుతోంది. సచివాలయం ఎదుట మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విగ్రహాన్ని తొలగిస్తామని బీఆర్ఎస్ పెద్దలంటుంటే టచ్ చేసి చూడండంటూ సవాల్ విసురుతోంది కాంగ్రెస్. దీంతో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఇదే సమయంలో మరో చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. రాష్ట్ర నాయకులు తమ రాజకీయాల కోసం అనవసరంగా జాతి నేతల్ని వివాదంలోకి లాగుతున్నారన్నది ఆ చర్చల సారాంశం. రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధమంటూ బీఆర్ఎస్ నేతలు లాగుతున్న లాజిక్ అర్థం పర్థం లేనిదని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. దేశానికి ప్రధాన మంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఒక రాష్ట్రమేంటి, యావత్ దేశానికి సంబంధం ఉంటుందన్నది కాంగ్రెస్ వర్షన్. హైదరాబాద్ అభివృద్ధికి రాజీవ్ గాంధీ తీసుకువచ్చిన సంస్కరణలు కారణం కాదా అని ప్రశ్నిస్తున్నారు హస్తం పార్టీ నేతలు. మాజీ ప్రధానమంత్రిని గౌరవించుకోవడం కోసం విగ్రహం ఏర్పాటు చేస్తే అందులో తప్పేముందే? అనవసరంగా రాజకీయ వివాదాన్ని రేపడం తప్ప అని అడుగుతున్నారు రాష్ట్రంలోని అధికార పార్టీ నాయకులు. అదే సమయంలో బీఆర్ఎస్ లేవనెత్తుతున్న అభ్యంతరం మీద కూడా చర్చ జరుగుతోందట. రాజీవ్ విగ్రహం పెట్టిన ప్రదేశంలో తాము తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నామని గులాబీ నాయకులు చేస్తున్న వాదన కూడా అర్ధరహితమంటోంది కాంగ్రెస్. వాళ్లకు నిజంగానే అంత చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ తల్లి మీద ప్రేమ ఉంటే అధికారంలో ఉన్నన్నాళ్లు ఏం చేశారు? అప్పుడెందుకు పెట్టలేదని అడుగుతున్నారు. ప్రజల సెంటిమెంట్ను అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ రాజకీయం చేయడం తప్ప ఇందులో ఇంకేం కనిపించడం లేదన్నది ప్రభుత్వ పెద్దల వాదన. ఆ 10 ఏళ్లలో అదే హుస్సేన్ సాగర్ ఒడ్డునే అమరవీరుల స్తూపం నిర్మించారు, సచివాలయం కట్టారు, అంబేద్కర్ విగ్రహం పెట్టారు. అప్పుడెప్పుడు గుర్తుకు రాని తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన తాము రాజీవ్ గాంధీ స్టాచ్యూ అనగానే గుర్తుకు వచ్చిందంటే దీన్ని రాజకీయం చేయటమనక ఇంకేమనాలన్నది హస్తం పార్టీ క్వశ్చన్. తల్లి విలువ తెలుసు కాబట్టే రాష్ట్రానికి గుండెకాయ లాంటి సచివాలయంలో ఆమె భారీ విగ్రహం పెడుతున్నామని ఇది బీఆర్ఎస్ లీడర్స్ కు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ లీడర్స్. వాస్తవానికి గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ సచివాలయం ముందు ఆ ప్రదేశంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టబోతున్నట్లుగా ప్రకటించలేదంటున్నారు పరిశీలకులు. ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా అంతా రహస్యంగా ఉంచి ఇప్పుడు తీరా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నాక అడ్డుపడతామంటే ఎలాగన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలు అంగీకరించినా అంగీకరించకున్నా రాజీవ్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, తమ స్వార్థ రాజకీయాల కోసం దేశ నేత విగ్రహాన్ని అనవసర వివాదంలోకి లాగవద్దని అంటున్నారట తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో గుర్తుకు రాని, కనీసం మాట మాత్రం ప్రస్తావించని తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు పేరుతో ఇప్పుడు మళ్లీ సెంటిమెంటును రగిల్చే ప్రయత్నం చేయడం రాజకీయం కాక ఇంకేంటన్నది కాంగ్రెస్ వర్షన్ గా తెలుస్తోంది. మరి ఈ విగ్రహ వివాదం ఎక్కడితో ఆగుతుందా? బీఆర్ఎస్ నేతలు సవాళ్లు విసురుతున్నట్టు ముందు ముందు ఇంకా రచ్చ ఉంటుందా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.